ఇటు బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజీ సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నారని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటైనర్లు, లారీల ద్వారా గోవులను తరలిస్తున్నారని పక్కా సమాచారంతో వాహనాలను తనిఖీ చేశారు. ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి తరలిస్తున్న 5 వాహనాలను పోలీసులకు అప్పగించారు ఎమ్మెల్యే అఖిలప్రియ. మరో 10 కంటైనర్లు ముందే వెళ్లిపోయినట్లు తెలిసిందని ఆమె అన్నారు. ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కారు ఫాలో అవుతూ అడ్డగించినట్లు అఖిలప్రియ తెలిపారు. గోవులు తెలంగాణ నుండి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నువ్వు ఓనరా, క్లీనరా, డ్రైవరా నాకు తెలియదు, కానీ మొత్తం అన్ని డొక్కలంతా బయటకు తీస్తాం ఇప్పుడు. అర్థమైందా? మర్యాదగా ఉండేటట్టు నిజాలు చెప్పండి. మీరు పోతారు, అందరు లోపల పోతారులే. ఒకరు మన వాళ్ళు ట్రక్ తో పాటు పోంటారు. అన్ని స్టేషన్ కాడికి తీసుకోపండి. మీరు ఏం చేస్తున్నారు? ఓడి ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆవులు తీసుకుపోతారా ట్రక్లలో పెట్టుకొని? పాప నువ్వు స్టేషన్ కాడికి పోండి. ఇంకా ఎవరు గడిపేస్తారా? ఎవరు వీలే అగో కారు కూడా వాళ్ళదే. ఆ ఇన్నోవా బండి ఫోటో తీసుకున్నారా? ఫోన్ అడుగుపోండి. అక్క ఫోన్ చేస్తే రైట్. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను భూమా అఖిలప్రియ అయితే అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. శ్రీసాగర్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న గోవుల అక్రమ రవాణాను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆ రవాణాను అడ్డుకుంది. దాదాపు 5 కంటైనర్లను కూడా పోలీసులకు అప్పచెప్పడం కూడా జరిగింది. ఒక్కొక్క కంటైనర్ లో 70 గోవుల దాకా తరలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి దాని గోవులకు ఊపిరాడకుండా ఒక కంటైనర్ లో బంధించి ఇక్కడ నుంచి ఇతర ప్రదేశాలకు రవాణా చేయడం కూడా జరుగుతుంది. అయితే దీంతో నంద్యాల జిల్లా పోలీసు వ్యవస్థ పూర్తిగా నిఘా కొరవన్నట్లు కూడా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఈ గోవులను అక్రమంగా తరలిస్తున్న పోలీసులు వారిపైన నిఘా ఉంచలేకపోయారు. గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న ఈ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోయారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమాచారంతో రెక్కి నిర్వహించి వారిని అక్కడికి పోయి ఆ అక్రమ రవాణాను అడ్డుకొని పోలీసుల కంటైనర్లను కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. మూగజీవాలను ఈ విధంగా తరలించడంపై ఎమ్మెల్యే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఎక్కడికి వచ్చి ఎక్కడ ఏం చేస్తున్నారని కూడా వారిని గట్టిగా ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కంటైనర్లకు ఒక ఇన్నోవా వాహనం కూడా ఒక పైలట్ గా వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇది పూర్తిగా పక్కా ప్లాన్ తోనే జరుగుతా ఉంది. గత కొంతకాలంగా ఇది అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి అక్రమ రవాణా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి పూర్తి సమాచారంతో ఎమ్మెల్యే అడ్డుకోవడంతో ఇటు హైందవ సంబంధించి విశ్వ హిందూ పరిషత్ సంబంధించి బీజేపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ మధు. ಬಂದ್ಬಿಡಪ್ಪ ಯಾಕೆ ಫೋನಿಗೆ సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు.
ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో చాలా మంది సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెబాటు పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత 2 రోజులుగా విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంలో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో చాలా మంది సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత 2 రోజులుగా విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మియాపూర్ విలేజ్ మక్తా మహబూబాపేటలోని సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్కు గురైన నేపథ్యంలో హైడ్రా మరోసారి విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలతో 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఆక్రమణకు గురైన 15 ఎకరాలకు పైగా భూమిని రక్షించి చుట్టూ ఫెన్సింగ్తో పాటు ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు. కబ్జాదారుల చెర నుండి హైడ్రా విడిపించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్పేటలోని సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కు గురైన నేపథ్యంలో హైడ్రా మరోసారి విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలతో 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఆక్రమణకు గురైన 15 ఎకరాలకు పైగా భూమిని రక్షించి చుట్టూ ఫెన్సింగ్ తో పాటు ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు. కబ్జాదారుల చెర నుంచి హైడ్రా విడిపించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.